తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరినప్పుడు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో నిర్ణయాలలో ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక అంశాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కొంత కీలక చర్చలకి, ఘర్షణలకి, శ్రమతో అనుకుంది సాధించడానికి ఇది ఒక పరిస్థితిగా అనుకోవచ్చు. కాబట్టి వీలైనంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో, వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా పెంపొందించుకోవాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క ఆశీస్సుల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సమయస్ఫూర్తిగా మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబంలో సంతాన వర్గం కావచ్చు, కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలోనూ కొంత శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, ఆలోచనల విషయంలోనూ, అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఎక్కడి నుంచైనా ఏదైనా రియల్ ఎస్టేట్ రీత్యా కావచ్చు, ఏదైనా దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఘర్షణలను అధిగమించాలి. వ్యక్తిగతంగా మెడిటేషన్ లాంటివి చేయడం అనేది కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ మీరు భావన చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన ఖర్చులు ఉన్నప్పటికీ, ప్రయాణాలు ఉన్నప్పటికీ, ఖర్చులైనా, ప్రయాణాలైనా, నిర్ణయాలైనా శ్రమతో వాటిని పూర్తి చేసే అవకాశం. అదేవిధంగా సమయానికి నిద్ర పోకపోవడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం బట్టి సంతాన వర్గం యొక్క ఆలోచనలు, పెట్టుబడులు, ఆత్మీయులతో ఘర్షణలు మొదలైనవన్నీ అధిగమించే ప్రయత్నంలో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ముందుగా ప్రశాంతత మీద దృష్టి సారించాలి. వేళకి ఆహారం స్వీకరించాలి, సమయానికి తగిన నిద్రపోవడం, అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు.